నమస్కారం. ఈరోజు మనం అష్టభైరవ సాధన గురించి లోతుగా తెలుసుకుందాం. రాజర్షి నందిగారి బోధనల ఆధారంగా ఈ శక్తివంతమైన అభ్యాసం మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఎలాంటి బలమైన పునాది వేస్తుందో చూద్దాం. సరే, ముందుగా ఈ సాధనకు పునాది ఎందుకంత ముఖ్యమో చూద్దాం. ఆ తర్వాత ఒక సింపుల్ మంత్రంతో ఎలా మొదలుపెట్టాలో తెలుసుకుందాం. అష్టభైరవుల గురించి, 21 రోజుల సాధన గురించి, ఆ తర్వాత దాన్ని ఎలా ముగించాలో కూడా వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నప్పుడు ఎందుకు కొన్నిసార్లు ముందుకు వెళ్ళలేకపోతాం? ఎందుకు ప్రోగ్రెస్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది? సమాధానం చాలా సింపుల్, మన ఫౌండేషన్లోనే ఉంది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, రాజర్షి నందిగారు ఎంత చక్కగా చెప్పారో. మన పునాది గట్టిగా లేకపోతే పైన మనం ఎన్ని గొప్ప సాధనలు చేసినా, ఎంత సాధించినా అదంతా నిలబడదు, కూలిపోతుంది. ఇది కేవలం ఆధ్యాత్మికతకే కాదు, జీవితంలో దేనికైనా వర్తిస్తుంది. అయితే అసలు భైరవుడు ఎవరు? ఒక రకంగా చెప్పాలంటే ఆయన మనకొక గేట్ కీపర్ లాంటివారన్నమాట. మన మనసు, మన శరీరం అనే ఈ క్షేత్రానికి రక్షకుడు. లోపలికి ఏది వెళ్ళాలి, ఏది వెళ్ళకూడదు అని నిర్ణయించే శక్తి ఆయనది. దీన్ని ఒక సింపుల్ ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మనల్ని మనం ఒక పెద్ద బిల్డింగ్ అనుకుంటే, భైరవతత్వం అనేది దాని ఫౌండేషన్ అన్నమాట. ఫౌండేషన్ వీక్గా ఉంటే పైన ఎన్ని అంతస్తులు కట్టినా నిలబడతాయా? నిలబడవు. అలాగే ఉన్నత సాధనలు చేసినప్పుడు పుట్టే ఆ ఎనర్జీని మన సిస్టమ్ తట్టుకోలేదు. ఒక విషయం మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. భైరవ సాధన అంటే మన సమస్యలన్నీ మాయమైపోతాయని కాదు, లేదా మన కర్మ మొత్తం మారిపోతుందని కాదు. మరి ఇది ఏం చేస్తుంది? మన లోపల ఒక ధైర్యాన్ని, ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది. సరే, ఈ ఫౌండేషన్ ఎంత ముఖ్యమో అర్థమైంది కదా. మరి దీన్ని ఎలా నిర్మించుకోవాలి? దీనికి చాలా సింపుల్ స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఎవరైనా సరే దీన్ని మొదలు పెట్టొచ్చు. ఆ మంత్రమే ఓం భైరవాయ నమః. చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. దీనికి పెద్దగా రూల్స్, రెగ్యులేషన్స్ ఏమీ లేవు. ఎవరు కావాలంటే వాళ్ళు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జపాన్ని మొదలు పెట్టొచ్చు. ఈ మంత్రాన్ని జపించటం వల్ల కేవలం ఏదో మంత్రం చెప్పామో అని కాదు, ఇది మన సైకాలజీని, మన ఎనర్జీని మార్చేస్తుంది. చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఒక ధైర్యాన్నిస్తుంది, అడ్డంకుల్ని దాటటానికి సహాయపడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మిగతా పెద్ద పెద్ద సాధనలకి మనల్ని రెడీ చేస్తుంది. ఓకే, బేసిక్ మంత్రం గురించి తెలిసింది. మరి ఇంకొంచెం డెడికేటెడ్గా ప్రాక్టీస్ చేసేవాళ్లకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ ఫౌండేషన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవడమెలా? దీనికి సమాధానమే అష్టభైరవులు. ఇప్పుడు మనం అష్టభైరవుల గురించి, అంటే ఆ 8 మంది రక్షకుల గురించి తెలుసుకోబోతున్నాం. అష్టభైరవులు అంటే భైరవుడి యొక్క 8 ముఖ్యమైన రూపాలన్నమాట. వీళ్ళు 8 దిక్కులకి అధిపతులు. మన కర్మలను కంట్రోల్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మన చుట్టూ ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఏర్పడతారు. ఇక్కడ చూడండి, తూర్పు దిక్కు నుండి అసితాంగ భైరవుడితో మొదలై క్లాక్ వైజ్గా ఆగ్నేయం, దక్షిణం, అలా ఈశాన్యంలో సంహార భైరవుడితో ఈ చక్రం పూర్తవుతుంది. ఇది మన చుట్టూ ఒక 360 డిగ్రీల రక్షణ కవచం లాంటిది. సరే, థియరీ అంతా బాగుంది, కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి? ఆ 21 రోజుల సాధన గురించి స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. మొదటగా ప్రిపరేషన్. ఆదివారం, మంగళవారం లేదా శుక్రవారం రోజున మొదలుపెట్టడం మంచిది. తర్వాత అష్టభైరవులకు గుర్తుగా 8 దీపాలు వెలిగించాలి. సాంబ్రాణి లాంటి మంచి ధూపం వేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనసులో ఒక సంకల్పం చెప్పుకోవాలి. రక్షణ కోసం, నా అడ్డంకులు తొలగిపోవడానికి ఈ సాధన మొదలుపెడుతున్నాను అని. ఇక రోజూ చేయాల్సిన పనులేంటంటే, ముందుగా ఆ 8 భైరవుల పేర్లని ఒక ఆర్డర్లో చదవాలి. ఇలా 8 పేర్లు చెప్తే ఒక కౌంట్ అవుతుంది. అలా మొత్తం 64 సార్లు చెయ్యాలి. ఇది అయ్యాక భైరవ కవచం కనీసం 3 సార్లు చదవాలి. తర్వాత ఏదైనా స్వీట్ నైవేద్యంగా పెట్టి దాన్ని 2 భాగాలు చేయాలి. చివరిగా కాసేపు ధ్యానం చేసి రక్షణ కోసం ప్రార్థించాలి. ఈ సాధన చేయడానికి బెస్ట్ టైం ఏదంటే బ్రహ్మముహూర్తం, అంటే సూర్యోదయానికి ముందు. ఒకవేళ అది కుదరకపోతే రాత్రి 8 నుంచి 12 గంటల మధ్యలో అయినా చేయొచ్చు. అది కుదరలేదనుకుంటే పర్లేదు, రోజులో ఎప్పుడు వీలైతే అప్పుడు చేయొచ్చు. టైమింగ్ కన్నా రోజూ చేయడం ముఖ్యం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీన్ని వరుసగా 21 రోజులు
ఒక్క రోజు కూడా బ్రేక్ లేకుండా చెయ్యాలి. ఎందుకంటే 21 రోజులు అనేది ఒక సైకిల్. ఈ సైకిల్ మనలో ఒక కొత్త ఎనర్జీ ప్యాటర్న్ని క్రియేట్ చేస్తుంది. సరే, 21 రోజులు పూర్తి చేశాం. తరువాతేంటి? సాధనని ఎలా ముగించాలి? దానికి కూడా ఒక పద్ధతి ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం. 21 రోజులు పూర్తయ్యాక దగ్గర్లో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళాలి. శివలింగానికి నీళ్లు, పాలు, పూలతో అభిషేకం లాంటివి చెయ్యాలి. ఈ సాధనలో ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు అని వేడుకోవాలి. ఆ గుడిలోనే కాసేపు కూర్చుని అష్టభైరవుల పేర్లను మనస్సులో తలుచుకోవాలి. చివరిగా చాలా ముఖ్యమైనది, కనీసం ఒక్కరికైనా అన్నదానం చెయ్యాలి. మనం రోజూ నైవేద్యం పెడతాం కదా, దాన్ని 2 భాగాలు చేయాలని చెప్పుకున్నాం. ఒకటి బయట ఏదైనా జంతువు, కుక్క లేదా పక్షి తినడానికి పెట్టాలి. ఇంకొక భాగాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రకృతిలో ఉన్న అన్ని జీవులతో మనం కనెక్ట్ అవుతామన్నమాట. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అష్టభైరవ సాధన అనేది మన లోపల ఒక బలమైన ఆధ్యాత్మిక పునాదిని నిర్మిస్తోంది. ఈ పునాది ఉంటేనే మనం ఇంకా లోతైన సాధనలు చేయగలం. జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలను కూడా ధైర్యంగా, స్థిరంగా ఎదుర్కోగలం. మనం మొదట మాట్లాడుకున్న పాయింట్కే మళ్ళీ వచ్చాం. ఈ కోట్ అదే చెప్తుంది. మనస్సులో, శరీరంలో భైరవతత్వం స్థిరపడనంత వరకు, ముఖ్యంగా దేవి ఉపాసన లాంటి ఉన్నత సాధనల్లో లోతుకు వెళ్లడం చాలా చాలా కష్టం. ఫౌండేషన్ లేకుండా పైకి వెళ్ళలేం, అంతే. మరి ఇంత తెలిసాక మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ఇంత శక్తివంతమైన పునాదిని నిర్మించుకోవడానికి మనలో ఎంత బలం దాగి ఉంది? దాన్ని బయటకు తీసుకురావడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ మొదటి అడుగు వేయడానికి ఇదే సరైన సమయం కావచ్చు.